హలో హాయ్, ఈరోజు మనము బేసన్ కర్రీ చేద్దామండి. దానికి డుబ్బు కర్రీ అంటారు. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇది కొద్దిగా చెల్లిపిండి, ఇట్లా కలిపింది. ఇంకా చింతపండు, దీంట్లో ఫస్ట్ తాలింపుకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ, 1 స్పూన్ ఉల్లిగడ్డ, హాఫ్ స్పూన్ పసుపు, దీంట్లోనే ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ కారం, ఇలా ఉప్పు వేసి బాగా కలపాలండి. దీంట్లోనే ఈ చింతపండు వాటర్ వేసేయాలి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాలండి. దీంట్లో కాస్త గరం మసాలా వేయాలి. ఇంకా ఇది దీంట్లో కలిపేసేయాలి. కాస్త చిక్కగా వస్తుంది కదా, ఇప్పుడు చెప్పింది కదా. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 4 లవంగాలు దంచి వేయాలి. ఇదిగోండి లవంగాలు కొద్దిగా పచ్చి దంచేసి వేసేసేయాలి. గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో ఇది ఆయిల్ వేయాలి. మనం ఇలా గట్టిగా కలిపేసుకోవాలి, చాలా గట్టిగా ఉండాలి. దీంట్లో ఇట్లా వేసేసారండి. మొత్తం పిండి అంతా ఇట్లా వేసేసాలి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. దీనికి డుబ్బు కర్రీ అంటారు. చాలా బాగుంటుంది. ఇది మా అత్తయ్య రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి లాస్ట్కి కొత్తిమీర వేసేసారండి. ట్రై చేయండి. ఓకే బాయ్.